మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మండలంలోని కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసిన ధాన్యం సైతం పూర్తిగా తడిసిపోవడంతో రైతన్నలకు తిప్పులు తప్పటం లేదు. నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తీసుకొచ్చి పడిగాపులు కాస్తున్న లారీలు రాక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకాల వర్షానికి పూర్తిగా ధాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షం రైతన్నలకు కంటతడి పెట్టించింది. మీర్జాపల్లి కొనుగోలు కేంద్రం వద్ద తూకం చేసిన 3000 బస్తాలు ఉన్నప్పటికీ లారీలు రాకపోవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. అధికారులు స్పందించి రైతుల కష్టాలను తీర్చాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పండించే సమయంలో ఒక కష్టం, పండించిన ధాన్యాన్ని విక్రయించే సమయంలో మరో కష్టం రావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అధికారులు స్పందించి లారీలు పంపించి ధాన్యాన్ని తీసుకువెళ్లాలని, మరో 2 రోజులు ఇలాగే ఉంటే ధాన్యం ములకలెట్టడం జరుగుతుందని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే రైతుల పరిస్థితి ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఈ సెంటర్లో కనీసం తోవ మంచి లేదని చెప్పేసి స్టార్టింగ్లో తీసుకొచ్చి పోషణలు అన్ని ఇట్లనే ఉన్నాయి. అదే స్టేషన్లో మన సెంటర్ ఒకటే, స్టేషన్లో రోడ్డుకు పోసినాయి అని చెప్పి వెనకకెళ్ళి పోసినాయి రైతులు అన్ని కాంటలు అయిపోయినాయి, వెళ్ళిపోయినాయి. ముందుగా పోసినాయి తొవ్వ బాగలేదని చెప్పి అధికారులు వీళ్ళు సెంటర్లో ఉన్న అది ఓలా బాధ్యులు వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోసినాయి అన్ని ఒక 5 లారీలు 6 లారీలు పోయినాయి. అంతకన్నా ఎక్కువ పోలే. ఉన్న రైతులు 100% వెళ్ళి ఒక 10% కూడా పోలే. 90% వడ్లింకి ఇక్కడనే ఉన్నాయి. ఇవి తడిచిపోయినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి చూడు అన్ని నీళ్ళలో అయిపోయినాయి. అధికారులకు చెప్తేనేమో తోవలు మంచి లేదంటారు. వచ్చిన లారేమో 5 రోజుల దాకా 6 రోజుల దాకా కాలు అవుతలేదు. కాలు అయిన పెట్టినేమో అట్లనే ఉంటున్నాయి. మరి గతంలో ఎట్లుండే తోవ? గతంలో ఇదే సెంటర్ నుంచి లారీలన్నీ ఇక్కడ నుంచే పోయినాయి. ఇప్పుడేమో మాకు తోవ మంచి లేదంటారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం మెయిన్ దీంట్లో కొట్టేసినట్టు కనిపిస్తుంది. వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు స్పందిస్తలేరు, లారీలు పంపిస్తలేరు. ఈ రైతులకేమో వర్షం బట్టి ఇన్ని గోశాలు పడాల్సినాయి, తడిచిపోయినాయి. వాడిని మళ్ళీ ఎండబోయాలంటారు. ఇప్పుడు దీన్ని ఎట్లా కాంట పెడతారో ఇప్పుడు రైతులకే తెలుసు. రైతుల బాధలు ఇప్పుడు అది రెవెన్యూ అధికారులకే తెలుసు. ఇది తడిచిపోయిన ధాన్యాన్ని ఈ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం కలిసి అవి అట్లనే తరుగు తీయకుండా కాంట పెట్టుకొని తీసుకొని పోవాలి అని మేము రైతులను డిమాండ్ చేస్తున్నాం. అవుతుంది ఇది ఏం లెక్క, మొలకలు వస్తాయి కాలం దగ్గరకు వచ్చి ఇది వాన వాడబట్టే రడ్డు వద్దులేవు, మన్ను వదలం భాషలం అవుతుంది, రామరామ గోష అవుతుంది. 20-30 లారీలు అవుతాయి. ఏం 7 ఉన్నాయి కుప్పలు. ఎట్లా ఇది ఉండ నాశనంగా అయినా, రైతులు నాశనంగా అయినా, ఆయంగా అయినా ఇదేం కథ? నెలకు ఎక్కువ అవుతుంది. నెల 3-4 రోజులు అవుతుంది. ఏమో కుప్ప కొలుతున్నాయి మొత్తం. ఇక్కడ అట్లు రాశులు రాలిపోతాయి అన్ని మొత్తం నీళ్ళు అటు పోతాయి, నాశనం అయితే పొక్కలు అన్ని. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది లారీ? ఎన్ని రోజులకు వస్తుంది? నిన్న వచ్చింది 4-5 రోజులు లారీ రాక నిన్న వచ్చింది. ఒక నిప్పుకోపోతే మళ్ళీ పతకలేదు. ఇక 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. అధికారులు వాళ్ళు వస్తలేదా? ఓళ్ళు వస్తారు ఏం చేస్తారు? రామరామ కోస అవుతుంది. అడ్డం చూసుకోలే పోవాలి. రైతులకు బాధ అవుతుంది. మేము కళావతిని, పండ్ల కళావతిని. ఇక తెల్లని దాకా పొద్దున దాకా ఇదే మాకు బాధ. ఇప్పుడు నెల పోసి కాంట వేస్తలేరా? కాంట నిన్న రాత్రి అయింది. కాంట నెల రోజుల నుంచి ఇవి అనగా తడిచిపోయినాయి. తెల్లని దాకా ఇట్నే ఉంది. ఏం చేయాలి? రోడ్డు మీద తెచ్చిపోయినాము, రోడ్డు మీదకి వెళ్ళి ఇడికి తెచ్చిపోయినాము. మాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుందో, మాకు ఎంత బాధ అవుతుందో చూడు సార్. బాకీలు ఉన్నాయి, ఏం చేస్తాం? అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇక ఇబ్బంది కదా. మన ఆయాసం ఉంటుంది ఆడదానికి చెప్పు. ఇట్లా కాంట 2 నెలలు అవుతుంది కోసి. ముందున్న వెనక పెడుతురు, వెనుకున్నాయి ముందు పెడుతురు. ఇది ఎట్లా? ఏం సంగతి? వెనక ముందు లేని వాళ్ళకి ఎట్లా? ఇప్పుడు ఉన్న పంట అంతా బయట ఉన్నది. ఈ అప్పులు ఎట్లా కట్టుకుంటాము? ఇబ్బంది కదా. వెనక ముందు లేని వాళ్ళకి చేసే వాళ్ళకి ఇబ్బంది కదా. ఉన్నోళ్ళే పెట్టుకుంటారు, లేని వాళ్ళం ఏం చేయాలి? అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారు, మేము బయటకు వెళ్ళి ఇంకేటికి తెచ్చి కట్టాలి. ఏమంటారు అమ్మ సెంటర్ వాళ్ళు? ఏమంటారు? ఎన్నుకున్నారు ముందు పెడతారు, ముందు వాళ్ళని ఇద్దరిని బెదిరిస్తారు. బెదిరించే వరకు వాళ్ళు పూలు పడుతారు. ఇంతకుముందు ఇట్లా ఉండేనా? మరి ఇంతకుముందు ఇట్లా లేనలేదు. ఇప్పటికీ నెల రోజులు మే 6 తారీఖు కోసినాం. వాళ్ళు మే 6 నుంచి వారం రోజులకు లారీ వస్తుంది. వర్షం పడ్డది రాత్రి, మొత్తం నానిపోయినాయి. మళ్ళీ ఎండ వేయమంటారు.
ఇప్పటికీ టాపాలకు రోజు 20 రూపాయలు అట్లా 20 టాపాలకైనా కానీ నిన్నైతే ఈరోజు 2,000 రూపాయలు 3,000 రూపాయలు దానికైతే. ఇప్పుడు నాన్న మళ్ళీ ఎన్నో ఏమంటారు అవి మళ్ళీ లారీలు వస్తలే, వారం రోజులకు లారీ వస్తుంది. ఇక ఇట్లుంది మా కథ. రాత్రి వర్షం పడ్డది, ఈయనే ఉన్నాం, తడిచిపోయినాయి, ఈయనే ఉన్నాం, తడిచిపోయినాయి. మళ్ళీ ఎన్నో వేయాలి, మళ్ళీ కఠినంగా చర్య తీసుకుంటారు. అసలు పట్టించుకుంటలేరు, ఇక అసలు ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు రానేలేదు, సర్పంచ్ వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు, అసలు పట్టించుకోవడం లేదు. ఎవరు ఇట్లా పోసామా మేము పోసామా అంతే, ఎవరు రావడం లేదు. చైర్మన్ అంటే చైర్మన్ లేడు, ఎవ్వరు లేరు. ఇక మేమే ఇక రోజు వస్తున్నాం, చూస్తున్నాం, పోతున్నాం. ఇది ఐకేపీ సెంటర్. 10 కుప్పలు పెట్టుకుంటాం ఒక సీరియల్ మీద. మేము మొదలు చిన్న రైతులు మరి 3 ట్రాక్టర్లు అయినాయి. 3 ట్రాక్టర్లకు ఎట్లా ఎన్ని రోజులు ఎన్ని రోజులు 2 నెలలు ఆ. 2 నెలలు అయితే 2 నెలల పట్ల సీరియల్ వస్తలేదా మరి నీది? అది వచ్చిందలా పోయింది అంటే డిజైన్ పెట్టుకొని నింపిస్తా అంటున్నాడు. చెప్పు పాతలకంగా పోయినాడు పోతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి? పోయి ఒక్కొక్కరు అమ్మి కొడుకు 10 పెడుతురు. ఇంత పిచ్చి పుక్కలమా మేము, ఇంత అగల పుక్కలమా ఈ రాజకీయం పుక్కల.